ఈ మధ్య కేసీఆర్ మీద కేసీఆర్ కుటుంబం మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యంగా దాంట్లో కేటీఆర్ హరీష్ రావు పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. అంటే కాళేశ్వరంలో చాలా మోసం జరిగింది, అవినీతి జరిగింది, చాలా ఆస్తులు కూడబెట్టుకున్నారు వీళ్ళని చెప్పి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా బండి సంజయ్ లాంటి వాళ్ళు చాలామంది ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఆరోపణలలో ఎంత నిజం ఉందని కనుక్కుందామని చెప్పి నేను విచారించాను. ఎంక్వైరీ చేసినప్పుడు నాకు వాళ్ళ ఆస్తుల వివరాలు, ముఖ్యంగా కేటీఆర్ ఆస్తుల వివరాలు తెలిసినాయి. ఈ విధంగా ఉన్నాయి. కేటీఆర్ యొక్క ఆస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అవేంటంటే అతను 2023లో ఎలక్షన్ కమిషన్కు ఇచ్చినటువంటి అఫిడవిట్లో అతని ఆస్తుల గురించి క్లియర్గా చెప్పాడు. అవి ఏంటి అంటే 2023లో అతని ఆస్తులు వచ్చేసి 17,34,00,000 మొత్తం ఆస్తుల విలువ. కేటీఆర్ మొత్తం ఆస్తుల విలువ 17,34,00,000. అయితే అందులో చెల్లించే ఆస్తులు అంటే బంగారం కావచ్చు, బాండ్లు కావచ్చు, డిపాజిట్లు కావచ్చు, షేర్లు కావచ్చు, ఇవన్నీ చెల్లించే ఆస్తుల విలువ వచ్చేసి 6,92,00,000 ఉంది. అయితే స్థిరాస్తులు అంటే ఇండ్లు, భవనాలు అలాంటివి వచ్చేసి 10,41,00,000 ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అతను కేటీఆర్ 2018లో ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో అతని ఆస్తులు కేవలము 4,95,00,000 మాత్రమే ఉంది. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో 2018 నుంచి 2023 మధ్య కాలంలో అతని ఆస్తులు 4 రెట్లు పెరిగినట్టుగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 కోట్ల నుంచి 17 కోట్ల వరకు పెరిగింది. ఇక అతన్ని వైఫ్ పేరు మీద, భార్య శైలిమా పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు వచ్చేసి మొత్తం ఆస్తులు 33,91,00,000గా పేర్కొన్నాడు. అయితే దానిలో ఉన్నటువంటి ఆస్తులలో, శైలిమా ఆస్తులలో దాదాపుగా 26,49,00,000 ఆస్తులు చెల్లించేటివి. అంటే దాంట్లో ఎక్కువగా నాకు తెలిసి బంగారం ఉండొచ్చు, బాండ్లు ఉండొచ్చు, లేకపోతే షేర్లు కూడా ఉండవచ్చు, అందులో కార్లు కూడా ఉండవచ్చు. ఇవన్నీ కూడా చెల్లించే ఆస్తులటువంటి వివరాలు. ఇక స్థిరాస్తులు వచ్చేసి ఈమె పేరు మీద స్థిరాస్తులు వచ్చేసి 7,42,00,000గా పేర్కొన్నాడు కేటీఆర్ అతని అఫిడవిట్లో. అయితే ఇతను 2018లో మాత్రము వ్యవసాయ భూమి మీద వచ్చినటువంటి ఇన్కమ్ మీద 60 లక్షలు ఇన్కమ్ ఆదాయం వచ్చినట్లుగా, వ్యవసాయం మీద 60 లక్షల ఆదాయం వచ్చినట్టుగా చూపించాడు. దీంతో పాటు అతని భార్య పేరు మీద